కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. మరి మనం నిన్నటి రోజున సమర్థుల గురించి తెలుసుకున్నాం. అంటే ఏ పనైనా సాధించగలను అనేవాడు లేదా సాధించలేను అనుకోకుండా ప్రయత్నించి అయినా సాధించే వాళ్ళని సమర్థులు అంటారు. ఎందుకు అంటే ప్రతి పని మన శక్తికి మించింది ఎప్పుడూ మన ముందుకు రాదు అని ఎన్నో సందర్భాల్లో మనము తెలుసుకుంటూనే తెలుసుకున్నాం కూడా. మరి మనకి ప్రయత్నించకుండానే నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని అనుకోవడం కొంచెం సోమరతనమైనా ఉంటుంది, అహంకారమైనా ఉంటుంది, మూర్ఖత్వమైనా ఉంటుంది, అజ్ఞానమైనా ఉంటుంది. మరి ఇలాంటి గుణాలు ఉన్నవాళ్ళని అసమర్థులు అంటారు. అంటే వీళ్ళు తను అనుకున్నదే చేస్తారు కానీ మార్పు వేళలో రాదు, ప్రయత్నించరు. సమర్థత లేకపోయినా సమర్థతని సంపాదించాలి అనుకునే వాళ్ళు ఈ భూమి మీద చాలా తక్కువ మంది ఉంటారు అంటారు. అంటే అందరూ యోగులే అయితే సమర్థత కలిగిన వాళ్ళే ఉంటారు. అందరూ ఆత్మలే అయినా వాళ్ళ ప్రయత్నాల్లో కృషి వల్ల వాళ్ళు ఆ సమర్థతని సంపాదించుకుంటున్నారు అని మనం చెప్పవచ్చు. మరి అయితే నిన్న మనం అందరం ఏం నేర్చుకున్నాము అంటే, ఒకవేళ వాళ్ళకి ఆ శక్తి లేకపోయినా శక్తిని సంపాదించుకుని చెప్పిన పనిని సాధిస్తారు సమర్థులు. అంటే వీడికి సమర్థత ఉంది అని నిరూపించుకుంటారు. మరి అసమర్థులు ఎలా ఉంటారో ఇవాళ తెలుసుకుందాం. మరి అయితే వీళ్ళు ఎలా ఉంటారు అంటే, నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది కానీ నా అదృష్టాన్ని బట్టి జరుగుతుంది కానీ నేను ప్రయత్నిస్తే అయిపోతుందా అనుకుంటారు. ఇది చాలా అసమర్థత. అంటే చేతగానితనాన్ని ఒప్పుకోవడం, అదృష్టం మీద ఆధారపడటం అన్నది ఉండొచ్చు అదృష్టం, కానీ ప్రయత్నమే చేయకుండా మాటలలో మరి చెప్తూ ఆ ప్రయత్నమే లేకపోతే వాడు చాలా గొప్ప అసమర్థుడు అని మనం అనుకోవచ్చు. అదృష్టం మీద ఆధారపడినవాడు ఆసక్తుడు, ఏమీ చేయలేనివాడు. ఎందుకంటే ప్రతి చోట అదృష్టం కలిసి రాదు, అదృష్టమే ఉండకపోవచ్చు. ఎందుకంటే అదృష్టము అంటే ఒక్క కారణం చెప్తూ ఉంటారు, కనబడకుండా నువ్వు ఇచ్చే దానమే ఇప్పుడు కనిపించే రూపంలో వస్తుంది. అంటే నీకు కనబడింది ఎప్పుడో దానం చేసావు కాబట్టి కనిపించే ఈ పరిస్థితుల్లో నీకు వస్తుందే కానీ అస్తమాటు అదృష్టం కలిసి రావాలని లేదు. అందుకే అదృష్టాన్ని నమ్ముకున్నవాడు నిజంగా అజ్ఞానే. లేదు ప్రయత్నిద్దాము, ప్రయత్నించి ఫలితాన్ని సాధిద్దాము అనుకుంటే సమర్థుడు అవుతాడు, జ్ఞాని అవుతాడు. అందుకే కొంతమంది అసమర్థులు ఏమంటారు అంటే, నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అదృష్టం కోసం ఎదురు చూస్తారట. వీళ్ళు మొట్టమొదటి రకం అసమర్థులు. ఇక వీళ్ళని మూర్ఖులనే అనొచ్చు. ఇక తర్వాత రెండో రకం వాళ్ళు, నాకన్నీ తెలుసు, ఎవరూ నాకు చెప్పక్కర్లేదు అని అహంకారంతో ఉంటారట. కొంతమందికి ఎదుటివాడు చెప్పింది నచ్చదు, నేను వాడు చెప్తే ఆచరించాలా, నాకు తెలియదా ఏంటి ఇది చెప్పడం. చాలామంది మూర్ఖులు ఉంటారు. వీళ్ళు ఎలాంటి మూర్ఖులు, వాళ్ళ కింద వాళ్ళు చెప్తే అసలు వినరు. మరి అలాంటి వాళ్ళు మరి మూర్ఖులనే చెప్పవచ్చు. కొంతమంది భార్య మాట
అసలు వినరు. నాకంట నీకు గొప్పగా తెలుసులే, నువ్వు నాకు సలహా చెప్పే అంత దానివా అంటూ ప్రతి విషయాన్ని కించపరుస్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది తన కింద ఉద్యోగస్తులు కానీ, తనకంటే డబ్బు లేని వాళ్ళు కానీ, పేరు ప్రఖ్యాతులు లేని వాళ్ళు కానీ ఒక మంచి సలహా ఇచ్చిన, నాకు వీళ్ళు సలహా ఇచ్చేదేంటి, నేను ఇంత గొప్పోడు కదా, వాళ్ళ సలహాలు పాటించాల్సిన అవసరం నాకు లేదు, నేను ఎవరి మాట వినను అని అహంకారంతో ఉంటారు. వాళ్ళకి అహంకారమైన జీవితమే ఆనందకరమైన జీవితం అట. ఫస్ట్ వాడు మూర్ఖుడైతే వీడు అహంకారి. అహంకారంతో ఏ పని చేయడానికి ప్రయత్నించడు. అలాంటి పని నేను చేసేది ఏంటి అంటాడు. ఇప్పుడు మనలోనే చాలామంది ఉన్నారు. పత్రికారు చెప్పారు పూజల కంటే ధ్యానం గొప్పది అని. ఇప్పుడంటే ధ్యానాలు వచ్చాయి, పూర్వం నుంచి పూజలు లేవా అని ఇప్పటికీ పూజలు వదలని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో మూల అహంకారం ఉంది. చెప్పిన అహంకారికి, అందుకే అహంకారికి ఆత్మజ్ఞానం అబ్బదు అని మన ఉపనిషత్తులు ఘోషించి, ఎందుకంటే వేసమెత్తు అహంకారం ఉన్న ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే పరిస్థితి, అందుకునే పరిస్థితి వాళ్ళకి ఎప్పటికీ కలగదు అని చెప్పడం జరిగింది. అందుకే గురువు ఎప్పుడు కూడా శిష్యుల యొక్క అహంకారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే వీళ్ళు ఏ పని చెయ్యకుండా అహంకారాన్ని పెంచుకొని అసమర్థులుగా మిగిలిపోతారు అని గురువు వాళ్ళని అహంకారాన్ని తగ్గిస్తాడు. కానీ ఆత్మజ్ఞానమే వినక, గురువు దగ్గరికే వెళ్ళక, నాకు అన్నీ తెలుసు అనే అహంకారంతో ఉన్న వారిని ఎవ్వరూ ఆ జన్మకి బాగు చెయ్యలేరు. మరి కొంతమందికి నా మాటే వినాలి, అందరి మాట నేను వినను, నాకు వచ్చింది నేను చెయ్యకపోతే నేను ఉండలేను, నా ఆలోచనలన్నీ కరెక్టు, నాకు ఇప్పుడు అన్నీ సక్సెస్ అయినాయి, నేను ఏదైనా ఒక ప్లాన్ చేశాను అంటే సక్సెస్ అయిపోద్ది, ఇది ఇంకో రకం గర్వం. అంటే నేను అని ఎప్పుడైతే అంటాడో ఈ మేను స్థితిలోనే ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ రెండో పాయింట్ ఏంటంటే ఎవరు చెప్పినా వినకపోవడం, అదొక రకం అహంకారం. ఇదేంటి అంటే ఇది నాకు తెలుసు, నేను చేసిందే అందరూ చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అంటే నేను ఏం చేసినా గొప్పగా చేస్తాను, నాకు అన్నీ సక్సెస్లే ఇప్పటి వరకు, అందుకే నేను చెప్పిన మాట అందరూ వినాలి అని అనుకోవడం. అంటే ఇది కూడా మేను స్థితే. ఆ మేను స్థితిలోనే నా మాట అందరూ వినాలి, నా మాటే శాసనం అని అనుకుంటూ వీళ్ళు ఎవరు చెప్పినా, ఎవరు మాట్లాడినా ఆ మాటలు వినడానికి కూడా వీళ్ళు ప్రయత్నించరు. చేతలు వేరు, చేతల్లో చూపించే వాళ్ళు కొందరైతే మాటల్లో చూపించి ఒక్కొక్కసారి ఆ మాటకి కట్టుబడి ఎంత కష్టం నష్టమైనా భరిస్తూనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మాట నెక్కాలి అనే పట్టుదలతో ఆ మాటకు ఇచ్చాను కదా, ఆ మాట అన్నాను కదా, ఆ మాట నెరవేర్చుకోవాలి అని కష్టం నష్టం కూడా భరించడానికి సిద్ధమవుతారు. ఇదొక రకం గర్వం. ఎందుకంటే వాళ్ళ కింద వాళ్ళ మాటలు వినడానికి ఎప్పుడూ ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే అందరూ ఆత్మలుగా వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు, దేహస్థితిలోని మనోస్థితిలోని ఉంటారు. మరి ఇంకొంతమంది ఉంటారు, ఇంకా నాలుగో రకం వాళ్ళు, నా పద్ధతి ఇంతే, మా సాంప్రదాయం ఇంతే, మేము ఇలాగే ఉంటాం, ఈ పద్ధతే అనుసరిస్తాం
అని సాంప్రదాయాలను గౌరవిస్తూ, సాంప్రదాయాన్ని గౌరవించడం కరెక్టే, కానీ అది దేశకాలమాన పరిస్థితులుగా మార్చుకోవలసి రావచ్చు, మార్చుకోవాలి. కానీ పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయాలు అనుకుంటూ, ఆ సాంప్రదాయాలను పాటిస్తేనే గౌరవం అనుకుంటూ కొన్నిసార్లు ఆ సాంప్రదాయం చేస్తూ అసమర్థుడిగా మిగిలిపోతారు. ఇప్పుడు చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం జంతు బలులు ఇస్తూ ఉండేవారు. ఆ బలులు ఇచ్చినప్పుడు ఎన్నో జీవుల్ని చంపుతూ ఉండేవారు. అప్పుడు అది సాంప్రదాయంగా పెట్టడం జరిగితే, ఇప్పుడు కూడా మరి తెలియని స్థితిలో తప్పు చేసిన అన్ని జీవులు పరమాత్మ స్వరూపాలే అని తెలుసుకుని, ఈ స్థితిలో కూడా మా ఇంట్లో ఆనవాయి బలివ్వాలి, బలివ్వకపోతే ఎలాగా అని భయపడుతూ ఉంటారు. ఇది ఒక రకం. అందుకే సాంప్రదాయాల్ని ధిక్కరించిన వాడే మహాయోగి కాగలడు అని చెప్తారు. మరి సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటే నీకు ఇంకా అసమర్థతే. అది సాంప్రదాయాన్ని ధిక్కరించాలి దేశ కాలమాన పరిస్థితులను బట్టి. ఇప్పుడు గమనించండి, యజ్ఞాల్లో పశువుల్ని బలిచ్చేవారు. అందుకే బుద్ధుడు ఆ బలిని కోరే యజ్ఞాలు చెయ్యకుండా ఉండడమే ఉత్తమం అని చాలా చోట్ల, బలిచ్చే చోట్ల యజ్ఞాలు ఆపించడం జరిగింది. అలాగే ఇప్పటికీ మనకి పల్లెటూరులో జంతు బలులు ఇచ్చే సాంప్రదాయాలని పాటిస్తూ, ఇది మా పద్ధతి, మా ఊరి ఆనవాయి, మేము ఇలా చెయ్యాలి అని ఇప్పటికీ ఇంకా చాలా చోట్ల చేస్తూ, మేము మారితే ఊరికి అరిష్టం జరుగుతుంది అని భయపడుతూ ఇప్పటికీ ఉన్నారు. ఒకవేళ మనం చెప్పడానికి వెళ్తే కొట్టడానికి వస్తారు కూడా, అంత మూర్ఖత్వంలో ఉన్నారు. కానీ వాళ్ళకి అందరూ ఆత్మస్వరూపులే. మరి ఒక జీవిని మన సంతోషం కోసం, సుఖం కోసం బలి ఇవ్వకూడదు అని చెప్పినా విననంత మూర్ఖత్వం, అసమర్థత. ఎందుకంటే ఏమైపోతుందో అని భయం వాళ్ళకి. ఏమైనా అరిష్టం జరుగుతుందేమో అనే భయం. అందుకే నా పద్ధతి ఇంతే, నేను మారను, నేను డిసైడ్ అయిపోతాడు. ఎందుకంటే ఏమైనా ప్రమాదం వస్తుందేమో అలా చెయ్యకపోతే అనే ఒక భయంతో వాళ్ళకు నచ్చినట్లుగానే ఉంటారు. ఇది కూడా అసమర్థతే. అంటే అపాయం వచ్చినా సాటి జీవి మరణించకూడదు అనేవాడు సమర్థుడు. అపాయానికి భయపడి తన సుఖం కోసం, తన సంతోషం కోసం, తన మాట కోసం, తన సాంప్రదాయం కోసం ఎదుటి వాడిని హింసించడమే అసమర్థత. అది అసమర్థతే. ఇక తర్వాత ఇంకొంతమంది ఉంటారు, ఎవ్వరు చెప్పినా మరి వినను అని తన మాటకి కట్టుబడిపోయి, తన చేతలకు కట్టుబడిపోయి, మరి ఇప్పుడు చూడండి చాలామంది పూజలు చేస్తూ పూజల్లోంచి బయటికి రాలేకపోతున్నారు. ఆ ధ్యానం కూడా ఎంతవరకు ఒప్పుకుంటారంటే ఆరోగ్యం కోసం ఒప్పుకుంటారు, మానసిక ప్రశాంతత కోసం ఒప్పుకుంటున్నారు, లేకపోతే ధ్యానం ఒప్పుకోరు చాలామంది. అంటే అంతవరకు ఆలోచించే సమర్థత వాళ్ళకి లేదు. వాళ్ళు చదువుకోలేదు, వినలేదు, పూర్వం నుంచి అదే సాంప్రదాయం. అందుకే పూజ అంటే చాలా ఇంట్రెస్ట్గా కూర్చుంటారు. ధ్యానం అనగానే మెల్లిమెల్లిగా వెళ్తూ నా ఇష్టం, నాకు పూజలే ఇష్టం. ఇప్పుడు ఎందుకు మనం గమనిస్తే మన ఫ్యామిలీలోనే ఉంటారు. పూజ అనగానే పరిగెట్టుకుని వస్తారు, ఏదైనా కార్యక్రమం చేస్తున్నామంటే పరిగెట్టుకుని వస్తారు, ఇట్లా ఫంక్షన్ చేస్తున్నామంటే ప్రతి ఫంక్షను పూజతోటే ఉంటుంది.
మరి చక్కగా వస్తారు, బాగోదు 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 అనుకుంటూ. అదే ఈవేళ మన ఇంట్లో ధ్యానం క్లాస్ జరుగుతోంది, గురువు గారు వస్తున్నారు, 4 మంచి మాటలు చెప్తారు, రండి వినండి అంటే చచ్చినా రారు. అంటే ఈ కొత్తదనాన్ని స్వీకరించే సమర్థత వాళ్ళలో లేదు. మోక్షానికి వెళ్ళగలిగే సమర్థత వాళ్ళలో లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది, కష్టపడి సాధన చేసే సమర్థత వాళ్ళకి లేక, ఏమో మేము పుట్టినప్పటి నుంచి ఇలాగే బతికేసాం, ఇంకెన్నాళ్ళు బతుకుతాం, అందుకే ఇది మేము వదులుకోలేము, మాకెవరు చెప్పవసరం లేదు, మా ముందు తరాల్లో వాళ్ళు బతికారు, మేము కూడా బతుకుతాం అనే అసమర్థపు మాటలు మాట్లాడుతూ సాధనలోకి రాలేరు కొంతమంది. ఇంకొంతమంది ఉంటారు, ఏంటి అంటే ఇది ధ్యాన మార్గం అన్నది మోక్షానికి దారి తీస్తుంది, మరి తెలిసినప్పుడే మొదలెట్టాలి అంటే మొదలెట్టాలని చెప్పారు కదా, మొదలెడతాం. కానీ నా బాధ్యతలు తీరాలి, బాధ్యతలు తీరాక చూద్దాం. వాళ్ళ గురించి మనం చెప్పినా అంటే మీ క్షేమం కోసం, వాళ్ళ యోగక్షేమాల కోసం సాధన చెప్పినా సరే వాళ్ళు ఆచరించగలిగే స్థితిలో లేరు. మీరు ఇప్పుడు అంటున్నారు ఏముంది, బాధ్యతలు తీర్తే ఒక 4-5 ఏళ్ళు అప్పుడు చాలా ప్రశాంతంగా నేను ధ్యానం చేసుకుంటాను, ఈరోజు మొదలెట్టేది అప్పుడు మొదలెడతాను అని ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ, మరి ఈరోజైతే నేను రేపైతేనేంటి చేసుకోవచ్చు, కష్టం కాకర్లేదు. కానీ ఇంకో 4 ఏళ్ళ తర్వాత బాధ్యతలన్నీ తీర్చలేనేమో. ఇప్పుడు పెళ్ళి ఉంది, వయసులో చెయ్యాలి కదా, మరి ఎప్పుడో 4-5 ఏళ్ళ తర్వాత చేస్తే ఎలాగా అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ గమనిస్తే రేపు అనేది మన చేతుల్లో లేనిది. అందుకని రేపటి గురించి ఎప్పుడూ కూడా మన పనిని వాయిదా వేసుకోకూడదు. నీకు తెలుసున్నప్పుడే ఆచరించాలి. దైవ సంబంధమైన విషయాలు మీరు గమనించండి, తెలుసున్నప్పుడే ఆచరించాలట. ఎందుకంటే ఒక్కరోజు నువ్వు ఆలస్యం చేసిన ఆ మరునాటి ఉదయానికి నీ నిద్ర శాశ్వత నిద్ర కావచ్చు, నువ్వు చెయ్యలేకపోవచ్చు, నీ ముందు రోజే నీకు చివరి రోజు కావచ్చు, వర్తమానం రోజే నీకు చివరి రోజు కావచ్చు. అందుకే రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, తర్వాత చేస్తా అనే మాటలు అసమర్థుడి మాటలు. అందుకే ఈ 6 రకాలుగా అసమర్థులు ఉంటారు. మరి ఇవన్నీ తెలుసుకుంటే ఇలాంటి గుణాలని మన దరిదాపుల్లో కూడా రానివ్వకుండా, ఇవి సోమరిపోతుల లక్షణాలు, బద్ధకస్తుల లక్షణాలు, తమో గుణ లక్షణాలు. వాడు ఎంత ఐశ్వర్యవంతుడవునండి, ప్రాపంచికంగా ఎన్ని పదవులు పొందనివ్వండి, మంది మార్బలం, జనం బలం, ధనబలం ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే పక్కవాడి మీద ఆధారపడుతూ తన స్వశక్తిని ఖర్చు పెట్టకుండా మరి ఉంటాడో వాడు భగవంతుడి దృష్టిలో అసమర్థుడు. అందుకే అవకాశాలు అందరికీ ఇవ్వబడతాయి భూమి మీద. భగవంతుడు అవకాశాల రూపంలో అందరికీ అందుబాటులో చేద్దామని ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ అవకాశాలను ఉపయోగించుకోవడం తెలియాలి, సమర్థులకే తెలుస్తుంది. మరి ఆ సమర్థులకు తెలుస్తుంది అంటే మరి ఎవరి జీవితంలో గురువు వస్తాడో, ఎవరి జీవితంలో గురువు దగ్గర నుంచి సత్యం అంటే ఏంటో తెలుసుకుంటారో, మరి జీవుడు అంటే ఏంటో తెలుసుకుంటారో, దేవుడు అంటే ఏంటో తెలుసుకుంటారు. ప్రతి క్షణము ఎదుగుదలకే ఈ భూమి మీదకి వచ్చాము అని మన సాధకులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు.
మరి అలా తెలుసుకున్నప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రయత్నిస్తూ నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటారు. నిజమైన సాధకుడు ఎవరయ్యా అంటే నేర్చుకోవడం మీద దృష్టి పెట్టి తన సమర్థతని ఎక్కువ శక్తి పెంచుకుంటూ ఇంకా అసమర్థుడిగా మిగిలిపోకుండా, అసమర్థుడిగా మొదట్లో ఉండొచ్చు కానీ తన శక్తిని పెంచుకోవడానికి అవకాశాలు వస్తున్నాయని అర్థం చేసుకుంటూ తన సమర్థతని వృద్ధి చేసుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులే. ఈ భూమి మీద సాధన ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. మూర్ఖత్వం, మొండి పట్టుదల, అజ్ఞానం, అహంకారం తొలగించుకొని గురువు చెప్పిన సాధన చేసి అందరూ ఆత్మస్వరూపులే అని తెలిసినప్పుడు ప్రతి వాడికి ఎదగడానికి ఈ భూమి అవకాశం ఇస్తుంది. ఈ భూమి మీదకి ప్రతి ఒక్కరూ సాధన చేస్తే ఎదగగలిగే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. రత్నాకరుడు వాల్మీకి అయిన నేల ఇది. మరి జీవుడిగా పుట్టి దేవుడిగా ఎదిగిన ఎందరో మహాత్ములు పుట్టిన ఈ భూమి మీద నేను కూడా జీవుడిగా ఉన్న నేను గురుకృప వల్ల సాధన నేర్చుకుని, జ్ఞానం నేర్చుకుని, నా సమర్థతని పెంచుకుంటూ ప్రతి దాన్ని నేను అర్థం చేసుకుంటూ నేను ఏదైనా సాధించగలను అని అసమర్థుడిగా మిగిలిపోకుండా అసమర్థుడిగా ఎదగడమే మానవ లక్ష్యం. అందుకే అసమర్థత ఎన్ని రకాలుగా ఉంటుందో మనకు తెలియచెప్పిన మహాత్ములు సమర్థతగా పెంచుకోవడం, అలా పెంచుకున్నప్పుడే సమర్థుడు అయినప్పుడే విశ్వం నీకు గురువు అయ్యే అవకాశాలు ఇస్తుంది. మరి ఎవరికైనా చెప్పే అవకాశం ప్రకృతి మనకి ఇస్తుంది. మనలో సమర్థత లేకపోతే మనం ఇంకొకరికి చెప్పే అవకాశము ఇవ్వదు. ఇంకా మూర్ఖంగా ఉంటే నేర్చుకునే అవకాశాలు కూడా పోతాయి మనకి. ఇప్పుడు గురువు గారు ఉన్నప్పుడు మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. కానీ నిరంతర మననం వల్ల, అంటే ఇప్పుడు రోజు జరుగుతున్న క్లాసులు ఏంటి అంటే నిరంతరము మననము. ఈ క్లాసులన్నీ మనం మొదటి నుంచి ఎప్పటి నుంచో వింటున్నాము, చెప్పుకున్నాం. కానీ అప్పటి వాళ్ళు తప్పుకున్నారు, మళ్ళా కొత్త వాళ్ళు వచ్చారు. మళ్ళా కొత్త వాళ్ళ కోసం ఈ విషయాలు మళ్ళా మననం చేసుకోవాల్సిన సమయం ఉంది. ఇప్పుడు గురువు గారు ఎప్పుడూ ఒకరే ఉంటారు. ఆయన పాఠాలు ముందు వాళ్ళు నేర్చుకున్నారని ఆ పాఠం చెప్పడం కొత్త వాళ్ళకి ఆపడు. ఆ కొత్త వాళ్ళకి మళ్ళా చెప్పాలి. కానీ పాత వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు అవి వాళ్ళకి మర్చిపోతారేమో అని మళ్ళా మననం చేయడం. ఇప్పుడు మనలో చాలామందికి విన్నా, చెప్పినా, చేసినా మనకి చాలా అహంకారం వస్తూ ఉంటుంది. వాళ్ళు పొగిడారు, వీళ్ళు పొగిడారు, అక్కడ చెప్పుకున్నాను, ఇక్కడ చెప్పుకున్నాను. కానీ ప్రకృతి నీకు ఎప్పుడూ పరీక్షలు పెడుతూ ఉంటుంది. గురువుగారు చెప్తూ ఉండేవారు, నీ ఎదురుగుండా కూర్చున్న వ్యక్తులను బట్టి నీ శక్తి ఎంత పెరుగుతుందో నువ్వు లెక్కేసుకోవచ్చు అని. అంటే ఈరోజు నా ఎదురుగుండా 10 మంది కూర్చుని క్లాస్ వింటే నా శక్తి అంతే. మరి ఇంకొక రోజు 100 మంది కూర్చోవచ్చు. ఓ నేను పెరుగుతున్నానని అహంకారం పెంచుకోకు, ఇంకా జ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నించు. నీకు అర్థం కానిది, నీకు తెలియంది ఈ భూమి మీద ఏది ఉండదు. ఎందుకు ఉండదు అంటే నువ్వు ఆత్మవే. ఆ సాధన చేసి మనోస్థితిని తగ్గించుకుని ఆత్మశక్తిని పెంచుకుంటే అసమర్థుడు కూడా సమర్థుడవుతాడు. చిన్న లోపం ఏంటి అంటే మనోస్థితిలో ఉన్నప్పుడు నేను చెయ్యలేను, నాకు చేత కాదు, నా వల్ల కాదు, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను అనుకుంటాడు మనోస్థితిలో ఉన్నవాడు. ఆత్మస్థితికి ఎదిగిన సమర్థుడు నేను చెయ్యగలను, లేదా నేర్చుకునైనా చేస్తాను, తెలుసుకునైనా చేస్తాను,
కానీ చేసి తీరుతాను అని ప్రయత్నించి సాధించేవాడే ఈ భూమి మీద సమర్థత ఉన్నవాడు. మరి ఇది తెలుసుకుంటే మనం అసమర్థుల జీవితం నుంచి సాధన చేసి సమర్థవంతమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.